హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ సెవయ్యా, రంజాన్ స్పెషల్ సెవయ్యా అనమాట. ఇది యాక్చువల్లీ మన వర్నిసెటి సేమియా కంటే సన్నగా ఉంటుంది. జస్ట్ షాలో ఫ్రై, కొంచెం నెయ్యి వేసి లైట్గా ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది మన ముస్లిం సోదరులందరూ చేసే రెసిపీ ఇది సెవయ్యా. సో ఈరోజు చూద్దాం నేను ఏ విధంగా చేస్తానని. మీరు ఒకసారి చూడండి ఎండ్ వరకు. నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కావాల్సిన పదార్థాలు సెవయ్యా, నెయ్యి, ఇలాచి పొడి, మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. నేను కాజు, బాదం, చిరంజీ పలుకులు ఇంపార్టెంట్, ఇందులో బాగుంటుంది అనమాట. కొంచెం మిల్క్ మేడ్, వెనిలా ఎసెన్స్ వేస్తాను అండి. ఎసెన్స్ కొంచెం వేస్తాను ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. షుగర్. సో మనం వచ్చి లీటర్ పాలు మరిగించి పెట్టుకున్నాను. చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో పాలు చిక్కగా మరిగించి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను అండి, సరిపోతుంది మనకి. ఈ పైకి నేను ఇలా కొంచెం క్రష్ చేసుకుంటున్నాను లైట్గా. ఒక ఫ్యూ సెకండ్స్ ఎంచుకోవాలండి, తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. మన బాంబినో సేమియా లాగా, వేరే సేమియా లాగా రాదు, చాలా సన్నగా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు వేయించుకోండి, లేకపోతే మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. అందుకని నేను చూడండి ఈ విధంగా అయింది. పక్కకు పెట్టేసాను నేను. కలర్ చేంజ్ అయింది సార్. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. మీ దగ్గర ఏముంటే ఇందులో పిస్తా వేస్తే కూడా బాగుంటుంది. నేను వేయట్లేను, మీ దగ్గర ఉంటే వేయండి. పిస్తా, బాదం, కాజు, చిరంజీ పలుకులు చాలా ఇంపార్టెంట్. తర్బూజ్ బీన్స్ కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇందులో మనం మిల్క్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కాగబెట్టిన పాలు ఉన్నాయి కదా, పాలు బాగుండాలండి, పాలు చిక్కగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. పాలు పలిచి ఉంటే కూడా బాగుండదు. ఇందులో ఇలాచి పొడి, కొంచెం ఎసెన్స్, వైట్ అన్నమాట, జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం వేస్తాను, ఇలా ఫ్లేవర్ వస్తుంది. షుగర్ అకార్డింగ్ మీ టేస్ట్ షుగర్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని పైకని చేస్తాం, అన్ని షింకేస్తానండి. ఇది రెడీ అండి. ఒక 5 minutes లోపల బంద్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే సెవయ్య చాలా సన్నగా ఉంటూ ఉడికిపోతుంది. పాలు మరిగించినాయి, తొందరగా స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఒక 5 minutes ఇలా వదిలేద్దాము, తర్వాత స్టవ్ కట్టేసి నేను ఇంకా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు యాడ్ చేస్తాను ఇంకొంచెం, ఎందుకంటే కొంచెం గట్టిగా అయింది కదా. ఇది ఆఫ్ చేయగానే మనకి పాలు పీల్చేసుకొని గట్టి పడుతుంది అనమాట. పాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో వచ్చేసి మనకు స్వీట్ అకార్డింగ్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది మీకు చిక్కగా ఉంటుంది కదా, వేడిగా నన్ను సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా నన్ను సర్వ్ చేసుకోవచ్చు. చేస్తాను ఆఫ్టర్ 5 minutes ఈ పాలని అందులోకి ఇంకిపోతాయి అనమాట. మనం పాలు పైకేం చేసుకుందాం. ఇది వచ్చేసి రంజాన్ స్పెషల్ సెవయ్యా ఖీర్ రెడీ అండి. చూడండి పాలు వేసేద్దాం మనము. పాలు వేసాం కదా, మనం చించుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. మిల్క్ మేడ్ వేసానండి. టేస్ట్ కండెన్స్ మిల్క్ అనమాట, ఇది డబల్ మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని మిల్క్ మేడ్ వేసాను.